ఈరోజు తెలంగాణ రాష్ట్ర పేద రైతులకు ఒక శుభవార్త. సాదా బయనామా అమలు చేయడానికి పూర్తిగా వెసులుబాటు ఇచ్చిన ప్రభుత్వం ఎన్టీ రామారావు తర్వాత ఇప్పుడు భూభారత్లో అంశంగానే రైతులకు ఏ ఫీజులు లేకుండా సాదా బయానా మీద వాళ్ళ పేర్ల మీద అమలు చేయడానికి ఒక సాహసోపేతమైన నిర్ణయం. కొన్ని సందర్భంలో గత ప్రభుత్వం మెల్కలు పెట్టి దొంగతిరుగుడు సమాధానం చేసి దాన్ని లీగల్ డిస్ప్యూట్ చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రెవెన్యూ శాఖ మంత్రులు న్యాయపరమైన చిక్కులు ఎన్నున్నా అవన్నిటిని తొలగించి ఇలా మళ్ళొక్కసారి సాదా బయనామాలను అమలు చేయడానికి పేద రైతులకు ఒక శుభ సూచకం. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు, గతంలో మనందరికీ తెలుసు, గ్రామాలలో కొందరు భూస్వాముల దగ్గర భూములు కొనుగోలు చేసి స్వాధీనంలో ఉంచుకొని వాళ్ళు సాగు చేసుకుంటున్న భూములకు వాళ్ళ పేర్ల మీద మార్పిడి కాలేదు. కాబట్టి ఉదాహరణకు దాన్ని ధరణిని తెచ్చి ఈ 10 ఏళ్ళు దోసుకోవడం జరిగింది. అందులో మళ్ళా ఉలిక్కి పడతారు. టిఆర్ఎస్ నాయకులు అంటే ఉలికి పడతారు, అవినీతికి పాల్పడ్డారు, అక్రమాలకు పడ్డారంటే ఉలికి పడతారు. అంటే ఇవన్నిటిని అడ్డం పెట్టుకొని కొన్ని అవినీతికి పాల్పడ్డారు, ఈ భూమి దందాలలో అక్రమాలకు పాల్పడ్డారు. కాబట్టి అక్రమాలకు, భూదందారులకు ఈ యొక్క చర్మగీతం పాడడానికే ఇలా సాదా బయనామా అమలు చేయడం జరుగుతుంది. దాదాపు 9-10 లక్షల మందికి ఈ యొక్క సదావకాశం ఈ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. కాబట్టి మీ ద్వారా నేను ప్రతి ఒక్క పేద రైతుకు చెప్తా ఉన్నా, ఈ సాదా బయనామా దానిలో మీరు అప్లై చేసిన ఏదైతే రిసిప్ట్లు ఉన్నాయో అన్ని జాగ్రత్త పెట్టుకొని, స్పెషల్గా నేను కూడా ప్రతి ఎంఆర్ఓ దగ్గరకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని సఫలీకృతం చేయడానికి నా వంతుగా కృషి చేస్తానని చెప్పి ప్రతి ఒక్క రైతుకు నేను పత్రిక ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. పత్రిక సోదరులు కూడా దీనికి అందరికీ కొద్దిగా ఈ ఇన్ఫర్మేషన్ పోయే విధంగా వార్తలు రాయాలని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా మన శారదా నియోజకవర్గానికి అభివృద్ధిలో భాగంగా హెచ్ఎండి నిధుల నుంచి ఒక 2,89,00,000 అంటే ఉదాహరణకు ఫరక్నర్ హై స్కూల్ దానికి ఒక 40 లక్షలు కూడా మళ్ళొకసారి అదనంగా ఆ మరమ్మతులకు, దానికి నూతనంగా మళ్ళొకసారి మరమ్మతులు చేయించడానికి ఒక 40 లక్షలు కూడా దానికి చేయించడం జరిగింది. ఈ 2,89,00,000 అనేవి ఉన్నాయి. కాబట్టి ఇంకా కొన్ని ఉమ్మడి మండలం నందిగామకు సంబంధించిన వర్క్స్ ఉన్నాయి. మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తాను ఇవి. అదేవిధంగా ఈ యొక్క స్కూల్స్ కు సంబంధించినవి అక్కడక్కడ మౌలిక వసతులు కావాలి. కాబట్టి 80 లక్షలు స్కూళ్ళ గురించి, టాయిలెట్స్ అనుకోండి, చిన్న చిన్న కాంపౌండ్ వాల్స్ అనుకోండి, ఒక డిఎంఎఫ్టి నిధుల నుంచి అవి కూడా మంజూరు చేయడం జరిగింది. కొన్ని ఎస్టీ తండలకు ఇవాళ కూడా ఉదాహరణకు రోడ్లు నోచుకొని దాదాపు ఇప్పుడు కాంసన్పల్లి ఒక పెద్ద ఊరు దాదాపు 3,000 జనాభా ఉన్న ఊరు, తండాలు ఒక 5 తండాలు ఉన్న ఆ తండాలకు రోడ్ లేదు. కాబట్టి దానికి ఒక బీటీ రోడ్ శాంక్షన్ చేయించడం, ఆల్రెడీ టెండర్ కూడా పిలిచినాం. ఇంకొకటి మనం ఏదైతే దర్గా రోడ్ ఉందో, దర్గా జేపీ దర్గా టు దానికి ఒక బైపాస్ ఇలా క్రియేట్ చేసినాం. దాన్ని క్రియేట్ చేసి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాం. ఒక 2 కిలోమీటర్లు ఎక్కువ రద్దీ, జేపీ దర్గా కాడ ఎక్కువ రద్దీ ఉంటుంది. కాబట్టి దానికి ప్రయాణం సులువుగా ఉండడానికి సపరేట్ ఒక బస్ స్టాండ్ చేసినాం. ఆ బస్ స్టాండ్ కు 5 కోట్లు బస్ స్టాండ్ ఏర్పాటు చేసినాం, ల్యాండ్ ఏర్పాటు చేసినాం. ఒక ప్రయాణికులకు మంచి సౌకర్యం ఏర్పాటు చేయబోతా ఉన్నాం అందులో బట్టి. అదేవిధంగా తండాలు ఉండే దాన్ని కూడా ఒక
చేగూరు నుంచి చేగూరు కండకూడంగా దానికి కూడా 1 కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు. అదేవిధంగా మన మున్సిపాలిటీలో శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంటర్నల్ రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, లైటింగ్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ శరవేగంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. మొన్న నేను స్వయంగా టౌన్ లో పర్యటించినప్పుడు కొందరు పార్కులు ఇప్పియాలి మాకు అని చెప్పి మహిళలు ఎంటబడితే 7వ వార్డు, 9వ వార్డు, 10వ వార్డు అది ఏమేమి ఉన్నాయి, ఏమేమి వార్డు 7, 10, 10 దాదాపు ఒక మంచి 4 పార్కులు కూడా 3 కోట్లతో ఈ యొక్క సుందరీకరణ 3 వార్డు 12, 9, 7 దీనికి సంబంధించిన పార్కులు కూడా దాదాపు 4 కోట్లు మంజూరు చేయడం. ఇది ప్రజలకు, పిల్లలకు ఉపయోగపడే విధంగా కూడా అందులో వాళ్లకు ఆట వస్తువులు, వాకర్ ట్రాక్ ఒకటి, కంపౌండ్ వాళ్ళు, గ్రీనరీ ఇవన్నీ మంచి ఏర్పాటు చేయడానికి 4 కోట్లు అంటే మీరు అర్థం చేసుకోండి. ఇలా 4 పార్కులకు 4 కోట్లు అంటే 1 కోటి రూపాయలు కూడా దానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ డీటెయిల్స్ ప్రొసీడింగ్ గ్రూప్ పంపిస్తాం. ఇంకా కూడా చెప్పేది ఉంది, అంటే ఒకటే రోజు చెప్తే పేపర్ లో కూడా అది లిస్ట్ అవుతుంది. ఆల్రెడీ కొత్తూరు కూడా ఉన్నాయి కాబట్టి ఆ రోజు వాళ్ళు రాలేదు కాబట్టి అది కూడా రేపు ఎల్లుండి ఆడ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తాయి. కాబట్టి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రేపు కొందూరులో కూడా చెప్తాం, అక్కడ విలేకరులు కూడా చెప్తాం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు, అంటే ఈ కష్టం ఏంటంటే ప్రజలకు ఏది అవసరం ఉన్నా కూడా అది చేస్తా ఉన్నాం. అదే విధంగా ఇంట్లో ఇంకొకటి, ఈ జేపీ దర్గా జేపీ దర్గా కూడా ఒక 2 కిలోమీటర్ల బీటీ రోడ్ శాంక్షన్ చేయొచ్చు.